నా స్టైల్లో సింపుల్గా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేసేయండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత 2 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి. 3 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసి మూత పెట్టుకొని బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు వాటిని ఫ్రై చేసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ని వేసి అంతా కలిపేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఇట్లా మూత తీసి చూస్తే వాటర్ అంతా కూడా పైకి వచ్చేసి అనమాట. ఇప్పుడు ఇందులోకి పసుపు, ఉప్పు వేసి అంతా కలిపేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. అలా ఒక 60% ఉడికిన తర్వాత ఇందులోకి కారము, ధనియాల పొడి వేసి అంతా కలిపేసుకొని ఇంకా 40% కూడా ఉడికించుకోవాలి. చూడండి, ఇట్లా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఇందులో కొంచెం కొత్తిమీర ఇంకా గరం మసాలా వేసేసి బాగా తిప్పేసుకుంటే చాలా